తిరగడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి గల ప్రాముఖ్యత ఏందయ్యా అంటే, కృపా సత్యములు అంటే కృపా సత్య సంపూర్ణుడిగా యేసు మన మధ్యలో ఉన్నాడు. అయితే ఆ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఏం చేస్తాడంటే, నెంబర్ 1, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం మీ అందరికి తెలిసిన ఒక సంఘటన చూపించి క్లుప్తంగా నేను ముగిస్తాను, తర్వాత ప్రార్థన చేసుకుందాం. 8వ అధ్యాయం మీ అందరికి తెలిసినటువంటి సంఘటన ఏంటంటే, వ్యభిచారమందు పట్టుబడ్డ ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాం. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో ఆమెని కొట్టి చంపాలి అని నువ్వేం చెప్తావో చెప్పని ఆయన్ని బలవంతం చేసినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు మొదట రాయివేమన్నాడు. అందరూ వెళ్ళిపోయాడు. గమనించండి 11వ వచనం. ఆమె యేసు ప్రభు అన్నాడు, లేదా 10వ వచనం, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు 11వ వచనం, ఆమె లేదు ప్రభువా అనేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష, నెంబర్ 1, కృపా సత్య సంపూర్ణుడైన యేసు నొద్దకు నువ్వు వస్తే మొదటి లాభం, శిక్ష నుంచి రక్షణ ఇస్తాడు. శిక్ష నుండి రక్షణ. ఏమంటున్నాడు ఆ స్త్రీతో? నేనును నీకు శిక్ష విధింపను. సామెతల గ్రంథం 16వ అధ్యాయాన్ని మరలా ఇక్కడికి వస్తాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం అంటే కృప ఏం చేస్తుందయ్యా అంటే, శిక్ష నుంచి మిమ్మల్ని రక్షణలోనికి నడిపించింది. ఇక్కడ చూడండి, బోర్డు మీద ఒక మాట రాశాను ఆల్రెడీ. రక్షించబడక మునుపు దేవుని కృప ఎలా ఉంటుందయ్యా అంటే, శిక్ష నుంచి రక్షణలోకి నడిపిస్తుంది మిమ్మల్ని. రెండోది, రక్షించబడిన తర్వాత కృప ఏమిటో, 2 రకాలైన కృపలు. ఒకే కృప అన్నిటికీ ఉపయోగపడదు. మొదటి కృప ఏందయ్యా అంటే, ఒక వ్యక్తిని రక్షణలో తీసుకురావడానికి శిక్ష నుంచి తొలగించేదే కృప. ఇది అందరి జీవితంలో మొదట జరిగింది. అందుకే మనం ఆరాధిస్తున్నాం. ఎందుకు? ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా. సత్యం ఏందయ్యా అంటే, ఖచ్చితంగా నువ్వు పాపివి, శిక్షకు గురవ్వాలా. కానీ క్రీస్తు యేసు నందు ఉండడం వల్ల మనకు ఏ శిక్షా విధి లేకుండా చేశాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో చూసారా, కృపా సత్యములు వలన దోషమునకు ప్రాయశ్చిత్తము. అంటే ఏం చేశాడు? కృపాసత్య సంపూర్ణుడు ఏం చేశాడు? మీ దోషములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసి శిక్ష నుంచి మిమ్ములను రక్షణలోకి నడిపించిన దేవాతి దేవుడు. కాబట్టి కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో జరిగించిన లాభం ఏమిటంటే, నా శిక్షకు రావలసిన దోషమునకు ప్రాయశ్చిత్తము కృపా సత్య సంపూర్ణ యేసుక్రీస్తు భరించటం వలన నాకు రక్షణను అనుగ్రహించాడు. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో సిలువలో దొంగ ఉన్నాడు. యాక్చువల్గా దొంగ ఏం చేయాలా? శిక్షకు పాత్రుడైన, శిక్షకు పాత్రుడే. పక్కన దొంగతో అంటున్నాడు, మనము చేసిన తప్పుకు ఈ శిక్ష అనుభవించటం న్యాయమే. వీళ్ళు ఏమీ లేదు, ఏ శిక్ష చేయలేదు, ఏ దొంగతనం చేయలేదు, ఏ నేరము చేయలేదు. అయితే సిలువలో దొంగ కేసు ప్రభు ఏమి ఇచ్చాడంటే శిక్ష. ఏ శిక్ష? ఒక వ్యక్తి పాపం వల్ల వచ్చే మరణ శిక్ష, శరీర శిక్ష కాదు. ఒకవేళ మీరు ఈ భూలోకంలో శారీరకంగా తప్పు చేస్తే ప్రభుత్వం వారు మిమ్మల్ని శిక్షించవచ్చో కానీ పాపం వల్ల వచ్చే నిత్య నరకం అనే శిక్ష నుంచి తప్పించగలిగిన ఒకే ఒకడు ఎవరంటే కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు. నేను అందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అంతకు మునుపు అయితే నేను మరణిస్తాను అన్న వేదన నన్ను వెంటాడుతూ వచ్చి